హలో ఆల్, ఈ ప్లేసే నిసర్గధామ బర్డ్ పార్క్. ఇక్కడ చాలా డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి. అలానే మనం వాటికి ఫీడ్ కూడా చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మకావ్‌కి నేను హలో చెప్తే అది రెస్పాండ్ అయ్యి తిరిగి నాకు హలో కూడా చెప్పింది. కానీ వీడియో మాత్రం క్యాప్చర్ చేయలేకపోయాము. మళ్ళీ దానికి ఎన్నిసార్లు హలో అని చెప్పినా కూడా అది అసలు రెస్పాండే కాలేదు. నెక్స్ట్ ఈ బర్డ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది అయితే మనం ఫ్రీగా వాటికి ఫీడ్ చేయొచ్చు. మన హ్యాండ్‌లో ఫుడ్ వేయంగానే అవన్నీ మన మీద వాలి ఆ ఫుడ్ తింటూ ఉంటాయి. వాటిని టచ్ చేయడానికి ట్రై చేస్తే మాత్రం ఎగిరిపోతూ ఉండేవి. ఇలా ఫీడ్ చేయడం నచ్చి నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ట్రై చేశారు. ఈ ప్లేస్ లొకేషన్ వచ్చేసి మడికేరి, కూర్గ్‌లో ఉంది. ఇక్కడ ఈ బర్డ్సే కాకుండా డీర్ పార్క్ ఉంది, వాటర్ ఫాల్స్ ఉంది, అలాగే బోటింగ్ చేయడానికి కూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఇది అయిపోగానే నెక్స్ట్ ఈ కలర్ఫుల్ ప్యారెట్స్ దగ్గరికి వచ్చాము. చేతిలో వాళ్ళు ఇలా ఫుడ్ వేశారో లేదో అవన్నీ వచ్చి మీద వాలిపోయాయి. నేను ఏమాత్రం కదిలితే అవి ఎగిరిపోతాయి అని చెప్పి నేను అలా స్టాచ్యూలా ఉండిపోయాను. అవి మాత్రం ఫుడ్ తినడంలో చాలా బిజీగా ఉన్నాయి. సరే కనీసం ఫుడ్ వేస్తే వస్తున్నాయి కదా అని చెప్పి తల మీద కొంచెం ఫుడ్ వేయించుకున్నాను, అసలు వస్తాయా రావా అని చెప్పి. కొంచెం సేపటికి ఒక ప్యారెట్ వచ్చింది, తల మీద వాలి ఆ ఫుడ్ అంతా కంప్లీట్ చేసేసింది. ఈ ప్యారెట్స్కి ఫీడ్ చేయాలంటే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. 50 రూపీస్ 60 రూపీస్ తీసుకున్నారు అంతే. ఇది అవ్వగానే నెక్స్ట్ మాకో దగ్గరికి వచ్చాము. దీనికి నా స్పెక్స్ అసలు నచ్చలేదు అనుకుంటా. అయితే నా జుట్టు పీకుతుంది లేదా నా స్పెక్స్తో ఆడుతుంది. నా మీద ఉన్నంతసేపు అది నాతో ఆడుకుంటూనే ఉంది. నేనైతే నా స్పెక్స్ని విరగ్గొట్టేస్తుందనే అనుకున్నాను. మా హస్బెండ్ ట్రై చేసినప్పుడు కూడా సేమ్ అలానే చేసింది, ఆ స్పెక్స్ని పట్టుకుని ఆడుతూ. మొత్తానికి ఇది చాలా నాటీ మకావ్ లాగా ఉంది. డీటెయిల్గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ.